గ్రీక్ గాడ్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే హృతిక్ రోషన్ తన భార్య సుజానే ఖాన్కు విడాకులిచ్చిన తరువాత తోటి నటి సబా ఆజాద్కు దగ్గరయ్యాడు. రహస్యంగా ఉంచకుండా ఇద్దరూ హాయిగా చెట్టాపట్టాలేసుకుని బహిరంగంగా తిరగడం మొదలెట్టారు. తాజాగా సాబా తన ఇన్స్టాగ్రామ్లో రివీలింగ్ సూన్ అంటూ ఓ పోస్ట్ పెట్టగానే హృతిక్ రోషన్ కాంట్ వెయిట్ అంటూ బదులిచ్చాడు. దీంతో ఇది వీరి పెళ్లికి సంబంధించిన సమాచారం గురించి అంటూ ప్రచారం మొదలైంది. అయితే కొందరు మాత్రం ఇదేదో మూవీ ప్రమోషన్లా ఉందని పెదవి విరుస్తున్నారు. మరి హృతిక్, సబా ఆజాద్ ఏ విషయం గురించి ఇలా పోస్ట్ పెట్టారో తెలియాలంటే కాస్తంత ఓపిక పట్టాల్సిందే. గతేడాది వరకు కోలీవుడ్ సినీ ప్రముఖుల మనసుల్ని దోచుకున్న అట్లీ లాస్ట్ ఇయర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి హిందీ చిత్రం జవాన్తో 1000 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. విశేషమేమంటే ఇటీవల ముంబైలో జరిగిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ పెళ్లిలో ప్రదర్శించడం కోసం ఓ 10 నిమిషాల లఘు చిత్రాన్ని అట్లీ డైరెక్ట్ చేశాడని తెలుస్తోంది. పెళ్లికి హాజరైన అతిథులకు ప్రదర్శించడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారట. అనంత్, రాధిక కుటుంబాలకు సంబంధించిన విశేషాలతో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్తో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ షార్ట్ ఫిల్మ్కు సంబంధించిన వివరాలు ఇంతవరకు అధికారికంగా బయటకు రాలేదు. కానీ ముంబైకి చెందిన యూట్యూబర్ దీనిని బహిర్గతం చేశారు. ముంబైలో జరిగిన అనంత్, రాధిక పెళ్లి వేడుకకు అట్లీ తన భార్యతో కలిసి హాజరయ్యాడు. ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఓ కొత్త విషయాన్ని రివీల్ చేశాడు. ప్రియదర్శి హీరోగా తన సొంత బ్యానర్లో జగదీష్ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. అయితే దానికి కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే పేరు పెట్టబోతున్నారని తెలుస్తోంది. గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామా ఇదని, దానికి తగ్గట్టుగానే ఆ పేరు నాని అండ్ కో ఖరారు చేసిందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరి శుక్రవారం జనం ముందుకు వస్తున్న డార్లింగ్ ప్రియదర్శికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. కోలీవుడ్లో ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు కాస్తంత వెనుకపడ్డాడు. అయితే తిరిగి పుంజుకోవడం మొదలెట్టాడు. పుష్ప మూవీతో జాతీయ స్థాయిలో సెన్సేషన్ సృష్టించడం దానికో కారణం కావచ్చు. అజిత్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి డిఎస్పీనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో అజిత్ పోషిస్తున్న 3 పాత్రల్లో ఒకటి నెగిటివ్ రోల్. ఇందులోని ఫస్ట్ సింగిల్ అదిరిపోయేలా ఉంటుందని దేవిశ్రీ అభిమానులకు హింట్ ఇచ్చాడు. అలానే జూలై 23న సూర్య బర్త్డే సందర్భంగా కంగువా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోందని, అది కూడా ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తుందని తెలిపాడు. ఈ ఏడాది డిఎస్పీ భారతదేశంలోని వివిధ నగరాల్లో లైవ్ షో ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ చేస్తున్న సినిమాల్లోని పాటలతో ఈ షో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనిపిస్తోంది. డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్. పలు భాషల నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్టు తాజాగా మంచు విష్ణు ప్రకటించాడు. అయితే డిసెంబర్ 6న ఇప్పటికే పుష్ప 2 విడుదలవుతుందని మేకర్స్ చెప్పారు. డిసెంబర్ 20 క్రిస్మస్ సీజన్. సహజంగా ఆ సమయంలో బాలీవుడ్ చిత్రాలు ఎక్కువ విడుదలవుతాయి. అందువల్ల కన్నప్పకు ఉత్తరాదిన థియేటర్ల సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది. సో డిసెంబర్ 13 లేదా 27 తేదీల్లో కన్నప్ప విడుదల కావచ్చని తెలుస్తోంది.